మన జోర్దార్ టాలెంట్ షోలో గుగ్గిళ్ళ దివ్యమూర్తి గారితో ఉన్నాం. దివ్యమూర్తి గారి ఇంటర్వ్యూ పార్ట్ 3, పార్ట్ 2 ఒక డిఫరెంట్, పార్ట్ 3 మరొక డిఫరెంట్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వింతలు విశేషాలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గాలు, వాటి యొక్క ఆవశ్యకత గురించి పూర్తి స్థాయిలో మీకు అందిస్తున్నాం. ఇప్పటిదాకా మీరు చూస్తున్నారు గుగ్గిళ్ళ జయమూర్తి గురించి చెప్తుండు రవితేజ్ అన్న. మీలో ఉన్న డిఫరెంట్ టాలెంట్ కి వేదిక జోర్దార్ టాలెంట్ షో. ఫోక్ సాంగ్స్, సినిమా సాంగ్స్, మిమిక్రీ, మ్యాజిక్, ఈలపాట, రివర్స్ పాట, ఫ్లూట్, ఇలా మీలో ఉన్న డిఫరెంట్ టాలెంట్ కి మా జోర్దార్ టాలెంట్ షో వేదిక. ఇప్పటిదాకా మీరు చూస్తున్నారు రవితేజ్ అన్న గుగ్గిళ్ళ దివ్యమూర్తి గారి గురించి చాలా చెప్తుండు, చాలా ఊరిస్తుండు. మరి దివ్యమూర్తి టాలెంట్ ఏంది మన జోర్దార్ టాలెంట్ షోలో? ఇంకా అసలు ఆయనకు మేధాశక్తి బాగుంది, జ్ఞాపక శక్తి బాగుంది, తెలంగాణ అపర మేధావి అన్నాడు. మరి ఏది అనుకుంటారా? ఆ వీడియో ఈ ఎపిసోడ్లో ఉంది, చూడండి. అసలు ఎలా చెప్తుండు, ఎంత అనాల్గరంగా చెప్తుండు, ఎంత ఫాస్ట్గా చెప్తుండు, ఎన్ని విషయాలను చెప్తుండు అనేది పూర్తి స్థాయిలో ఈ వీడియోలో ఉంది. తప్పకుండా వీడియోను మిస్ అవ్వకుండా చివరి వరకు చూసి ఈ యొక్క టాలెంట్ను మీరు అభినందించి మీ యొక్క అమూల్యమైన కామెంట్తో తనను ఎంకరేజ్ చేయాలి. ఇంకా ముందు ఉన్నత స్థాయిలో ఉండాలని మనమందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్తో మన కళాకారులను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ మిమిక్రీ రవితేజ, జోర్దార్ టాలెంట్ షో. మరి అసలైన మేధాశక్తిని ఇప్పుడు మీ ముందు పెడుతున్నా. మరి దివ్యమూర్తి గారు ఇప్పటిదాకా చాలా విషయాల గురించి చెప్పారు. దివ్యమూర్తి గారు చదివిన బుక్స్ సపరేట్గా మన జోర్దార్ టాలెంట్ షోలో ఉన్నాయి. మీరు కావాలంటే ఒకసారి ఆ వీడియోను మీరు సెర్చ్ చేస్తే మన ఛానల్లో ఉంది. ఆయన ఎన్ని బుక్స్ చదివిండో అన్ని బుక్స్ పేర్లు క్లుప్తంగా ఉన్నాయి, మీరు చూడొచ్చు. అది సపరేట్ వీడియో ఉంది. దివ్యమూర్తి గారు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు మళ్ళీ మొన్ననే ఎన్నికలు జరిగినాయి. మనకు కొత్త ఎమ్మెల్యేలు వచ్చారు. మరి ఎమ్మెల్యేల పేర్లు, నియోజకవర్గాల పేర్లు ఒక్కసారి మన జోర్దార్ టాలెంట్ షో ప్రేక్షకులకి వివరించాల్సింది. ఇప్పుడు నేను తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 119 నియోజకవర్గాల పేర్లు, ఎమ్మెల్యేల పేర్లు చెప్తున్నాను. పెనుపాక పాయ వెంకటేశ్వర్లు, భద్రాచలం తెల్ల వెంకటరావు, కొత్తగూడెం కోనేని సాంబశివరావు, ఇల్లందు కోరం కనకయ్య, అసలపేట జారి ఆదినారాయణ, సత్తుపల్లి మట్టా రాగమయ్య, వైరా మాలోతు రామదాస్ నాయకు, మదిర మల్లిబట్టి విక్రమార్క, ఖమ్మం తుమ్మల నాగేశ్వరరావు, పాలేరు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సిరిపూర్ కాజనగర్ పాల్వాయి హరీష్ బాబు, చెన్నూరు గడ్డం వివేకాంకర స్వామి, బెల్లంపల్లి గడ్డం వినోద్ కుమారు, మంచిర్యాల కొక్కిరాల ప్రేమసాగరరావు, అస్ఫాబాదు కోలక్ష్మి, ఖానాపూరు ఎడ్మ బొజ్జు, ఆదిలాబాదు పాయల్ శంకర్, బోధు అనిల్ జాదవ్, నిర్మల్ ఏలేటి మహేశ్వరెడ్డి, ముత్తోలు పవార్ రామరావు పటేలు, ఆర్మూరు పైడి రాకేష్ రెడ్డి, బోధన్ పొద్దుటూరు సుదర్శన్ రెడ్డి, జుక్కల్ తోట లక్ష్మీకాంతరావు, బాన్స్వాడ పోచాని శ్రీనివాసరెడ్డి, ఎల్లారెడ్డి కె మదన్మోహన్ రావు, కామారెడ్డి కాటిపల్లి వెంకటరమణారెడ్డి, నిజామాబాద్ అర్బను ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, నిజామాబాద్ రోర్లు రేగులపల్లి భూపతి రెడ్డి, బాలకొండ వేముల ప్రశాంత్ రెడ్డి, కోరట్ల కల్లకొండ సంజయ్, జగిత్యాల డాక్టర్ ఎం సంజయ్ కుమారు, ధర్మపురి అడ్లు లక్ష్మీకుమారు, రామగుండం మక్కన్ సింగ్ రాజ్ ఠాకూరు, మంత్రిని దుద్దుల చంద్రబాబు, కరీంనగర్ గంగల కమలాకర్, సిరిసిల్ల కళ్ళకొండ తారక రామారావు, పెద్దపల్లి చింతకొండ విజయరమణారావు, చొప్పదండి మేడిపల్లి సత్యం, వేములవాడ ఆది శ్రీనివాసు, మానకొండూరు కౌంపల్లి సత్యనారాయణ, హుజురాబాదు పాడి కౌశిరెడ్డి, హుస్నాబాదు పొన్నం ప్రభాకర్ గౌడు, మెదక్కు మైనపల్లి రోహిత్రావు, సంగారెడ్డి చింత ప్రభాకరు, సిద్దిపేట తన్నీర్ హరీశ్రావు, నారాయణఖేడు పట్లోల సంజీవరెడ్డి, ఆందోళ్ దామోదర రాజనరసింహ, నర్సాపూరు వాకిటి సునీత లక్ష్మారెడ్డి, జైరాబాద్ కోనేటి మాణిక్రావు, పటాన్చేరు గూడి మైపాల్ రెడ్డి, దుబ్బాక కొత్త ప్రభాకర్ రెడ్డి, గజ్వేల్ కల్కొండ చంద్రశేఖరరావు, మేడ్చల్ చామకూరు మల్లారెడ్డి, మల్కాజ్గిరి మర్రి రాజశేఖర రెడ్డి, కుత్బులాపూర్ కేపీ వివేకానంద గౌడ్, కుకటపల్లి మాధవ కృష్ణారావు, ఉప్పల్ బండారు లక్ష్మారెడ్డి, ఎల్బీ నగర్ దేవిరెడ్డి సిద్ధిరెడ్డి, ఇబ్రహీపట్నం మల్లిరెడ్డి రంగారెడ్డి, మహేశ్వరం పట్లోల సబితేంద్రారెడ్డి, రాజేంద్రనగర్ తొలకటి ప్రకాష్ గౌడ్, సేలింగపల్లి ఆరికపడి గాంధీ, చేవెళ్ల కాల యాదయ్య, పరిగి తమ్మన్నగారు రామ్మోహన్ రెడ్డి, వికారాబాదు గడ్డం ప్రసాద్ కుమారు, తాండూరు బి మనోహర్ రెడ్డి, సనత్నగర్ తలసాని శ్రీనివాస్ యాదవ్, నాంపల్లి
మొహమ్మద్ మజీద్ హుస్సేన్, కార్వాన్, కౌసర్ మొయిద్దీన్, గోషామహల్, టి రాజసింగ్ లోతు, చార్మినార్, మీర్ జుల్ఫికర్ అలీ, చాంద్రాయణగుట్ట, అక్బరుద్దీన్ వైవేసి, యాకత్పుర, జాబర్ హుస్సేన్, బోదర్పుర, మొహమ్మద్ ముబీన్, సికింద్రాబాద్, టిగుల పద్మరగౌడ్, సికింద్రాబాద్ కంటోన్మెంట్, జి లాసినందిత, అమర్పేట, కాలేరు వెంకటేశ్వర, మల్కపేట, అహ్మద్ బిన్ అబ్దుల్ బలాల, ముసిరాబాద్, బొట్టగోపాల్, ఖైరతాబాద్, దాననాయంద్ర, జూబిలీహిల్స్, మాగంటి గోపినాథ్, కొడంగల్, ఎల్మిడి రేవంత్ రెడ్డి, నారకర్నూలు, చిట్నం పన్నికారెడ్డి, మహబూబ్నగర్, ఎన్ శ్రీనివాసరెడ్డి, నారకర్నూలు, కూచుకుల్ల రాజేశ్వర రెడ్డి, వనపర్తి, తుడి మేఘారెడ్డి, గద్వాల్, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, దేవరకద్ర, గవినోల్ మధుసూదన్ రెడ్డి, షాద్నగర్, వీర్లపల్లి శంకరయ్య, అచ్చంపేట, చిక్కుడు వంశీకృష్ణ, ఆలంపూర్ విజయుడు, కొల్లాపూర్ జూబల్ కృష్ణారావు, కలకుర్తి, కసిరెడ్డి నారాయణ రెడ్డి, జడ్చెల్ల, జనంపల్లి అనిరుద్ధ్ రెడ్డి, మక్తల్, వాకటి శ్రీహరి, దేవరకొండ నేనవత్ బాలునాయకు, నల్లగొండ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నాగార్జునసాగర్ కుందూరు జవిరెడ్డి, మిర్యాలగూడ బత్తు లక్ష్మారెడ్డి, హుజన్ నగర్ నల్లమాధవ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ నల్లమాధవ్ ఉత్తమ్ పద్మావతి రెడ్డి, సూర్యాపేట గుండగండ జగదీశ్వర రెడ్డి, తుంగతుర్తి మందుల సామ్యాలు, నకిరేకల్ వేముల వీరేశం, మునుగోడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, భువనగిరి కొమ్ము అనిల్ కుమార్ రెడ్డి, ఆలేరు బీర్ల ఐలయ్య, డోనకల్లు జాటోత్ రామచంద్ర నాయకు, మహబూబాబాద్ బూక్య మురళీ నాయకు, వరంగల్ తూర్పు కొండ సురేఖ, వరంగల్ పశ్చిమ నాయని రాజేందర్ రెడ్డి, స్టేషన్పూర్ కడియ శ్రీహరి, పాలకుర్తి మామిడాల యశస్విని రెడ్డి, వర్ధన్పేట కేఆర్ నాగరాజు, జనగామ పల్ల రాజేశ్వరరెడ్డి, నర్సంపేట దొంతి మాధవరెడ్డి, ములుగు ధనసర వెంకట సీతక్క, పరకాల రేవూరు ప్రకాష్ రెడ్డి, భూపాలపల్లి గంట సత్యనారాయణరావు. అసలు కుటుంబంలో ఉన్న కుటుంబ సభ్యుల పేర్లు చెప్పమంటే మా వాదనే మా మేనవాదనే అంటాం, మేనవాదనే కొడుకు పేరు చెప్పు అంటే, మేనవాదనే అల్లుని పేరు చెప్పు అంటే మనకు గుర్తుండే. మా ఉమ్మడి కరీంనగర్లో ఉన్న ఎమ్మెల్యేల పేర్లే నాకు గుర్తులేదు. మాదొకటి ఆది సినన్న, మా పక్కపండి సిరిసిల్ల కేటీ రామారావు గారు, ఇవి రెండు తెలుసు. దీన్ని తప్పితే ఉమ్మడి కరీంనగర్ అనేసరికి అంగుళ కమలాకరణ గెలిచిందంటాం, కానీ మిగతాయి చెప్పమంటే మాతో కాదు. కానీ ఇన్ని నియోజకవర్గం పేరు ఎమ్మెల్యే పేరు మళ్ళీ ఇది కొత్తగా మొన్ననే అయ్యారు అంటే మీరు ఏమన్నా ఇంటర్ కావచ్చు. మరి ఇవన్నీ రికార్డింగ్ చేసుకొని ఏదన్నా మింగిరా, మనం మిమిక్రీ చేస్తాం కదా, మిమిక్రీ ఆర్టిస్టులం కాబట్టి ఏదన్నా మింగి మళ్ళీ మనం ఒకసారి ఆన్ చేస్తే అవన్నీ బయటకు వస్తున్నాయి. నాకు అట్లా అనిపిస్తుంది. మరి నేను ఒక మిమిక్రీ ఆర్టిస్ట్, నేనే పరిచయం అవుతున్నా. అంత బాగా చెప్పిండు, అంత బాగా చెప్పడానికి ఎంత మెమొరీని సంపాదించుకున్నాడు అనేది మనం దివ్యమూర్తి మాటల ద్వారా వింటున్నాం, చూస్తున్నాం ఈ వీడియోలో. మీరు కూడా ఈ వీడియోను ఫాలో అయ్యి మీరు కూడా మీ మేధాశక్తిని పెంచుకొని మీ రంగాల్లో రాణించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సూపర్ దివ్యమూర్తి గారు, చాలా సూపరు. అలాగే మన తెలంగాణ రాష్ట్రంలోని ఎమ్మెల్సీలని 5 రకాలు ఎన్నుకుంటారు. మొట్టమొదటి ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎమ్మెల్సీ హైదరాబాదు రంగారెడ్డి, మహబూబ్నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ సురభై వాణిదేవి, ఆదిలాబాదు, నిజామాబాదు, మెదక్కు, కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ టి జీవన్ రెడ్డి, వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ పెండింగు. అదేవిధంగా టీచర్స్ కోట ఎమ్మెల్సీ చూసుకున్నట్టయితే హైదరాబాదు, రంగారెడ్డి, మహబూబ్నగర్ టీచర్స్ కోట ఎమ్మెల్సీ ఏ నారాయణ రెడ్డి, ఆదిలాబాదు, నిజామాబాదు, మెదక్కు, కరీంనగర్ టీచర్స్ కోట ఎమ్మెల్సీ కోర రఘోత్తమ్ రెడ్డి, వరంగల్, ఖమ్మం, నల్గొండ టీచర్స్ కోట ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి. అదేవిధంగా స్థానిక అధికారుల ద్వారా ఎంపికైనటువంటి ఎమ్మెల్సీల పేరు చెబుతున్నాను. హైదరాబాదు ఎంఎస్ ప్రభాకర్ రావు, హైదరాబాదు మీర్జార్ రహమతు బేగు క్వాడ్రి, రంగారెడ్డి శంకరిరాజు, రంగారెడ్డి పట్నం మహేందర్ రెడ్డి, మహబూబ్నగర్ కూచుకొల్ల దామోదర్ రెడ్డి, ఆదిలాబాద్ దండే విఠల్, నిజామాబాద్ కల్వకొండ కవిత, మెదక్కు ఒంటేరి యాదవరెడ్డి, కరీంనగర్ టి భానుప్రసాదరావు, కరీంనగర్ ఎలగందర రమణ, వరంగల్ పోచమల్లి శ్రీనివాసరెడ్డి, ఖమ్మం తాత మధుసూదనం, నల్గొండ మంకిన కోటిరెడ్డి. అదేవిధంగా ఎమ్మెల్యే కోటాలో ఎంపికైనటువంటి ఎమ్మెల్సీల పేరు చెప్తున్నాను. సేరి సుభాష్ రెడ్డి, ఉత్తా సుఖేందర్ రెడ్డి, పి వెంకటరామరెడ్డి, చల్లా వెంకటరామరెడ్డి, తక్కెలపల్లి రవీంద్రరావు, దేశపతి శ్రీనివాసు, మహమూద్ అలీ, మేర్జార్ యాజు ఉల్ హసన్, కురమేగారు నవీన్ కుమారు, బండ ప్రకాష్ ముదిరాజు, ఎగ్గే మల్లేశం, సత్యవతి రాథోడు. అదేవిధంగా గవర్నర్ కోటాలో ఎంపికైనటువంటి ఎమ్మెల్సీల పేరు చెప్తున్నాను. ఎస్ మధుసూదనాచారి, బసవరాజ్ సారయ్య, బొగ్గారపు దయానంద్, గోరెడ్డి వెంకన్న. ముందుగా చెప్పిన పేర్లే నాకు గుర్తులేదు. అసలు నిజంగా చెప్పాలంటే మీరు ఎమ్మెల్సీల పేర్లు చెప్పుకుంటే వేరు కదా, నాకు ముందుగా చెప్పినా గుర్తులేదు. కానీ మీరు మొత్తం తెలంగాణలో ఉన్న ఎమ్మెల్సీలు, స్థానాలు
ఎన్ని డిస్ట్రిక్ట్లో కలిపి ఉంటారు, వాళ్ళ పేరు ఇంటి పేరుతో సహా చెప్పుకుంటూ పోతారు. చాలా సూపర్. మీ టాలెంట్కి ఎక్సలెంట్. థ్యాంక్స్ అండి. అసలు మర్చిపోలేంది మీ అనుభూతి, మీతో ఇంటర్వ్యూ చేస్తున్నది. చాలా సూపర్ అండి. అలాగే మంత్రులు వారి శాఖలు ఒకసారి వారి పేర్లు, వారి శాఖ. తెలంగాణ మంత్రులు. ఇప్పుడు తెలంగాణ నేను మంత్రివర్గం విస్తరిస్తున్నాను. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, యనమల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, మంత్రులకు కేటాయించిన ఇతర శాఖలు. మల్లు భట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి, విద్యుత్ శాఖ, ఆర్థిక ప్రణాళిక శాఖ మంత్రి. నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటిపారుదల శాఖ, పౌర సరఫరాల శాఖ మంత్రి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి రోడ్లు భవనాల శాఖ, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ, సమాచార, గృహ నిర్మాణ శాఖ మంత్రి. దుద్దిలి శ్రీధరబాబు ఐటీ, పరిశ్రమల శాఖ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి. తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ, చేనేత, అనుబంధ సంస్థల శాఖ మంత్రి. జూపల్లి కృష్ణారావు ఎక్సైజు, పర్యాటక, పురావస్తు శాఖ మంత్రి. కొండా సురేఖ అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి. పొన్నం ప్రభాకర్ గౌడు రవాణా శాఖ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి. ధనసరి అనసూయ సీతక్క పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి. దామోదర్ రాజనరసింహ వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి. సూపర్ 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 అండి, ఎక్సలెంట్. మనం ఈ వీడియో ద్వారా చదువుకునే పిల్లలకు, ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకు, గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకు చాలా ఉపయోగపడుతుంది. అందుకోసము మేము చెప్పిస్తున్నాం. అడగగానే తను ఇన్ని ఎమ్మెల్యేల పేర్లు కానివ్వండి, ఎమ్మెల్సీల పేర్లు కానివ్వండి, మంత్రుల పేర్లు కానివ్వండి చెప్పడం జరిగింది. చాలా సంతోషం. మేము అడగగానే ప్రతి దానికి ఓపికగా సమాధానం చెప్తూ ఆ శాఖల గురించి, ఆ శాఖ యొక్క పేరు, మరి ఆ నియోజకవర్గం పేరు, ఆ మంత్రిత్వ శాఖ పేరు అన్నీ చెప్తూ ఇంత ఓపికగా మనకు టైం ఇచ్చి ఈ వీడియోని తీసుకొచ్చి మీ ముందుకు తీసుకొచ్చే అవకాశం కల్పించిన గుగ్గిళ్ళ దివ్యమూర్తికి మరోసారి కళాభివందనాలు తెలియజేసుకుంటూ, మన తెలంగాణ దివ్యమూర్తి గారు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల పేరు, ఇప్పటిదాకా మనము ఎమ్మెల్యేలై, ఎమ్మెల్సీలై, మంత్రులై చెప్పుకున్నాం కదా, ఇప్పుడు భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల పేరు ఒకసారి. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల పేరు ఇప్పుడు చెప్తున్నాను. అస్సాం హిమంత బిశ్వ శర్మ, సిక్కిం ప్రేమ్సింగ్ తమాంగ్, గోవా ప్రమోద్ సావంత్, కేరళ పినరవి విజయన్, ఒరిస్సా నవీన్ పట్నాయక్, హర్యానా మనోహర్ లాల్ ఖట్టర్, బీహార్ నితీష్ కుమార్, పంజాబ్ భగవత్ సింగ్ మన్, జార్ఖండ్ హేమంత్ సోరెన్, మిజోరాం లల్దు హోమా, త్రిపుర మాణిక్ సహా, మహారాష్ట్ర ఏకనాథ్ షిండే, కర్ణాటక సిద్ధరామయ్య, రాజస్థాను భజన్లాల్ శర్మ, గుజరాత్ భూపేంద్రభాయ్ పటేల్, మేఘాలయ కాన్రెడ్ సంగ్మా, మణిపూర్ అండ్ బీరేన్ సింగ్, నాగాలాండ్ నిఫ్యూరియో, తెలంగాణ యనమల రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మధ్యప్రదేశ్ మోహన్ యాదవ్, ఉత్తరప్రదేశ్ యోగి ఆదిత్యనాథ్, హిమాచల్ ప్రదేశ్ సుఖవేంద్ర సింగ్ సుకు, అరుణాచల్ ప్రదేశ్ పేమా ఖండు, తమిళనాడు ఎంకే స్టాలిన్, ఛత్తీస్గఢ్ విష్ణుదేవ్ సాయి, ఉత్తరాఖండ్ పుష్కర్ సింగ్ ధామి, పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీ. అదేవిధంగా కేంద్రపాలిత ప్రాంతాలు ముఖ్యమంత్రి పేరు చెప్తున్నాను. ఢిల్లీ అరవింద్ కేజ్రీవాల్, పుదుచ్చేరి అండ్ రంగస్వామి. సూపర్ 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 అండి. ఇటు రాష్ట్రము, అటు దేశము, ఏది ఏది వదిలిపెట్టరా మీరు? అన్ని నేర్చుకోవాలనేది నా ప్రశ్న. ప్రపంచ స్థాయిలో ఇక ఏది అడిగినా చెప్పాలి, చెప్పగలగాలి, అదే నా ఆకాంక్ష అండి. సరే అండి. ఇప్పుడు నూతనంగా ఏర్పడ్డ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలతో వచ్చింది. అవును. ఆ 6 గ్యారంటీలు ఏందో ఒకసారి మన ప్రేక్షకులకి, మన వ్యూస్కి. ఓకే, మొదటి గ్యారంటీ వచ్చేసి 6 గ్యారంటీల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన 6 గ్యారెంటీలో మొదటి గ్యారెంటీ వచ్చేసి తెలంగాణలో మహాలక్ష్మి పథకం. అంటే ప్రతి కుటుంబంలో ఒక మహిళకి 2,500 రూపాయలు వాళ్ళకి లబ్ధి పొందుకునే విధానం చేపట్టారు. అదేవిధంగా గ్యాస్ బండకు 500 రూపాయలు, 500 రూపాయలకి గ్యాస్ బండ్ ఇస్తున్నారు. రెండో పథకం ఏంటంటే గృహజ్యోతి పథకం. రెండో గ్యారెంటీ గృహజ్యోతి పథకంలో 200 యూనిట్ల ఉచిత కరెంట్ ఇస్తారనమాట. మూడో పథకం ఇందిరమ్మ ఇళ్ళ పథకం. ఈ ఇందిరమ్మ ఇళ్ళ పథకంలో 5 లక్షల రూపాయలు ఇల్లు లేని పేదవారికి సహాయం చేయడం జరుగుతుందన్నమాట. అదేవిధంగా ఇదే పథకంలో అమరుల కుటుంబాలు ఎవరైతే ఉన్నారో 1100 కుటుంబాలు, వాళ్ళకి 250 గజాల స్థలం ఇచ్చి వాళ్ళకి ఇల్లు కట్టించడం కూడా జరిగింది అనమాట ఇదే పథకంలో. నాలుగో పథకం పేరు రైతు భరోసా. ఈ రైతు భరోసాలో ఎకరానికి 15,000 రూపాయలు వ్యవసాయ రైతులకు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా వ్యవసాయ కూలీలకు 12,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. కౌలు రైతులకు కూడా 15,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది.
తర్వాత వచ్చేసి చేయూత పథకం 5వది. చేయూత పథకంలో పెన్షను, మానసిక వికలాంగ వితంతు, రకరకాల వాళ్ళ పింఛన్ కార్యక్రమాలకు సంబంధించి చేయూత పథకం ఉందన్నమాట. తర్వాత 6వ పథకం వచ్చేసి యువ వికాసం, అంటే విద్యార్థులకు సంబంధించి విద్యకు సంబంధించిన భరోసా పథకం. అది సూపర్ 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 ఎక్సలెంట్ అండి. అంటే మేము అడిగినాం కదా, అడిగిన తర్వాత అసలు ఎక్కడన్నా తడబడతాడా ఆగుతాడా అని నేను అనుకుంటున్నా, కానీ ఏడ ఆగేది. ఈ పథకాలు కానీ, మంత్రుల పేర్లు కానీ, రాష్ట్రాల ముఖ్యమంత్రుల పేర్లు కానీ, ఏది కానీ మరి అట్లనే చూసుకుంటా పోతే ఇప్పుడు మనం కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం నడుస్తుంది. అవును, వారు కూడా పెట్టిన కొన్ని పథకాలు ఉన్నాయి. ఆ పథకాలని కూడా ఒక్కసారి మన ప్రేక్షకులకి, మన వ్యూవర్స్కి తెలియజేద్దాం. బీజేపీ 2014 నుంచి ఇప్పటి వరకు వాళ్ళే కొనసాగుతున్నారు కాబట్టి వాళ్ళు పెట్టినటువంటి పథకాల పేర్లు నేను అన్ని పేర్లు చెప్తున్నాను. మైగావ్ ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే భారత ప్రభుత్వం దేశ పాలన మరియు అభివృద్ధికి భారతీయ పౌరుల క్రియాశీల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి ప్రారంభించిన తేదీ 2014 జూలై 26. ప్రధానమంత్రి జన్ధన్ యోజన ముఖ్య ఉద్దేశం దేశంలో పేదలు కూడా బ్యాంకుల ద్వారా ఆర్థిక లావాదేవీలు నిర్వహించే అవకాశం కల్పించడం. ప్రారంభించిన తేదీ 2014 ఆగస్టు 28. మేక్ ఇన్ ఇండియా ముఖ్య ఉద్దేశం భారత్లో పెట్టుబడులను పెంపొందించి తయారీ రంగాన్ని ప్రోత్సహించి తద్వారా స్వదేశీ ఉత్పత్తులకు ప్రచారం కల్పించడం. ప్రారంభించిన తేదీ 2014 సెప్టెంబర్ 25. స్వచ్ఛ భారత్ ముఖ్య ఉద్దేశం 2019 నాటికి పారిశుద్ధ్యాన్ని పెంపొందించి దేశంలోని అన్ని గ్రామ పంచాయతీలను బహిరంగ మల విసర్జన రహిత ప్రాంతాలుగా రూపొందించడం. ప్రారంభించిన తేదీ 2014 అక్టోబర్ 2. సంసద్ ఆదర్శ గ్రామ యోజన ముఖ్య ఉద్దేశం మహాత్మా గాంధీ ఆలోచన విధానాలకు అనుగుణంగా దేశంలోని అన్ని గ్రామాల్లో మార్పులు తీసుకురావడం. ప్రారంభించిన తేదీ 2014 అక్టోబర్ 11. పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ శ్రమజీవ జయతే ముఖ్య ఉద్దేశం మేక్ ఇన్ ఇండియా పథకాన్ని విజయవంతం చేయడానికి ఈ యొక్క పథకాన్ని ప్రారంభించారు. ప్రారంభించిన తేదీ 2014 అక్టోబర్ 16. పెహల్ ముఖ్య ఉద్దేశం అసలైన గృహ వినియోగదారులకు తక్కువ ధరలకు గ్యాస్ సిలిండర్లు అందించడం, ప్రజాధనాన్ని పక్కదారి పట్టకుండా కాపాడడం. ప్రారంభించిన తేదీ 2014 నవంబర్ 15. సుకన్య సమృద్ధి యోజన ముఖ్య ఉద్దేశం దేశంలోని ఆడపిల్లలకు ఆర్థిక స్వావలంబన కల్పించడం. ప్రారంభించిన తేదీ 2015 జనవరి 21. బేటీ బచావో బేటీ పడావో ముఖ్య ఉద్దేశం దేశంలో స్త్రీ పురుషుల మధ్య నిష్పత్తిని తగ్గించి భ్రూణ హత్యలు నివారించి ఆడపిల్లల జనాభా పెంచి వారిని విద్యావంతులుగా చేయడం. ప్రారంభించిన తేదీ 2015 జనవరి 22. సాగర్మాల ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం దేశంలోని అన్ని పోర్టులను అభివృద్ధి పరచడం. ప్రారంభించిన తేదీ 2015 మార్చి 25. ప్రధానమంత్రి ముద్ర యోజన ముఖ్య ఉద్దేశం చిరు వ్యాపారులు, చేతి వృత్తుల వారు వ్యాపారం లేదా సంస్థను ప్రారంభించాలనుకునే వారికి తక్కువ వడ్డీలకు రుణాలు అందించడం. ప్రారంభించిన తేదీ 2015 ఏప్రిల్ 8. ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన ముఖ్య ఉద్దేశం జీవిత బీమా కల్పించడం. ప్రారంభించిన తేదీ 2015 మే 9. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన ముఖ్య ఉద్దేశం ప్రమాదాల్లో గాయపడిన వారిని ఆదుకునేందుకు వ్యక్తిగత బీమా పథకం. ప్రారంభించిన తేదీ 2015 మే 9. అటల్ పెన్షన్ యోజన ముఖ్య ఉద్దేశం అసంఘటిత కార్మికులకు వ్యక్తిగత కనీస పింఛను అందించడం. ప్రారంభించిన తేదీ 2015 మే 9. డిజిటల్ ఇండియా ముఖ్య ఉద్దేశం భారతదేశాన్ని ఎలక్ట్రానిక్ పరంగా సాధికారత సాధించిన సమాజంగా తీర్చిదిద్దడం. ప్రారంభించిన తేదీ 2015 జూలై 1. సుగమ్య భారత అభియాన్ ముఖ్య ఉద్దేశం వికలాంగుల మైత్రి కార్యాలయాల రూపచిత్రీకరణ చేయడం. ప్రారంభించిన తేదీ 2015 డిసెంబర్ 3. స్టార్టప్ ఇండియా ముఖ్య ఉద్దేశం నిరుద్యోగ యువకులను యువ పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడం. ప్రారంభించిన తేదీ 2016 జనవరి 16. శ్యాంప్రసాద్ ముఖర్జీ రూరల్ మిషన్ ముఖ్య ఉద్దేశం దేశంలోని గ్రామాల్లో పల్లెల నుండి వలసలను నిరోధించడం కోసం ఈ పథకాన్ని ప్రారంభించారు. ప్రారంభించిన తేదీ 2016 ఫిబ్రవరి 21. సేతు భారతం ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం రైల్వే బ్రిడ్జీలు, అండర్ బ్రిడ్జీలను నిర్మించడం ద్వారా జాతీయ రహదారిపై 2019 నాటికి క్రాసింగ్ అనేవి లేకుండా చేయడం. ప్రారంభించిన తేదీ 2016 మార్చి 4. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ముఖ్య ఉద్దేశం ప్రకృతి విపత్తుల నుండి పంటకు సంపూర్ణ రక్షణ కల్పించడం. ప్రారంభించిన తేదీ 2016 మార్చి 22.
స్టాండప్ ఇండియా ముఖ్య ఉద్దేశం ఎస్సీ ఎస్టీ మహిళలను పారిశ్రామికవేత్తలుగా ప్రోత్సహించడం. ప్రారంభించిన తేదీ 2016 ఏప్రిల్ 5. మిషన్ ఇంద్రధనుస్సు ముఖ్య ఉద్దేశం రెండేళ్లలోపు చిన్నారులకు, గర్భిణీ స్త్రీలకు 7 రకాల వ్యాధుల నుండి రక్షణ కల్పించేందుకు చుక్కల మందుల పంపిణీ కార్యక్రమం. ప్రారంభించిన తేదీ 2016 ఏప్రిల్ 7. ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన 3.0 ముఖ్య ఉద్దేశం యువతకు నూతన నైపుణ్యాలు అందించడం. ప్రారంభించిన తేదీ 2021 జనవరి 15. ప్రధానమంత్రి ఆత్మ నిర్భర స్పష్ట భారత్ యోజన ముఖ్య ఉద్దేశం ప్రాథమిక, ద్వితీయ, తృతీయ ఆరోగ్య వ్యవస్థల సంరక్షణ సామర్థ్యాన్ని అభివృద్ధి చేయడం. ఇప్పటికే ఉన్న జాతీయ ఆరోగ్య సంస్థలను బలోపేతం చేయడం. ప్రారంభించిన తేదీ 2021 ఫిబ్రవరి 1. ఈ శ్రమ్ పోర్టల్ ముఖ్య ఉద్దేశం కార్మికులకు సామాజిక భద్రత పథకాల పంపిణీ సులభతరం చేయడం. ప్రారంభించిన తేదీ 2021 ఆగస్టు 26. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ముఖ్య ఉద్దేశం దేశంలో ఇంటిగ్రేటెడ్ డిజిటల్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు మద్దతు ఇవ్వడం. ప్రారంభించిన తేదీ 2021 సెప్టెంబర్ 27. ప్రధానమంత్రి గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ ముఖ్య ఉద్దేశం దేశంలో జాతీయ మౌలిక సదుపాయాల మాస్టర్ ప్లాన్ రూపొందించి అభివృద్ధి పరుస్తుంది. ప్రారంభించిన తేదీ 2021 అక్టోబర్ 13. వాదే భారత్ ప్రచారం ముఖ్య ఉద్దేశం విద్యార్థుల అభ్యసన స్థాయిలను మెరుగుపరచడం. ప్రారంభించిన తేదీ 2022 జనవరి 1. ఇంటెన్సిఫైడ్ మిషన్ ఇంద్రధనుస్సు 3.0 ముఖ్య ఉద్దేశం COVID-19 కారణంగా వాయిదా పైన టీకాల కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించడం. ప్రారంభించిన తేదీ 2022 ఫిబ్రవరి 7. స్మైల్ పథకం ముఖ్య ఉద్దేశం యాచక భిక్షాటన వృత్తిలో నిమగ్నమైన వారికి సంక్షేమ చర్యలు అందించడం. ప్రారంభించిన తేదీ 2022 ఫిబ్రవరి 12. భారత్ ట్యాప్ ముఖ్య ఉద్దేశం తక్కువ నీటి వాడకంతో పనిచేసే శానిటరీ వేర్ని అందించడం. తద్వారా ప్రారంభ దశలోనే నీటి వినియోగాన్ని గణనీయంగా తగ్గించడం. ప్రారంభించిన తేదీ 2022 మే 12. స్మార్ట్ సిటీల మిషను ముఖ్య ఉద్దేశం 2019 నాటికి దేశంలోని 100 నగరాలను స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చేయడం. ప్రధానమంత్రి కృషి సించాయి యోజన ముఖ్య ఉద్దేశం జలవనరులకు సంబంధించి అన్ని సంస్థలను ఒకే వేదికపైకి తీసుకొని రావడం. జలజీవన్ మిషన్ పట్టణ ముఖ్య ఉద్దేశం దేశంలోని 4378 సుస్థిర అభివృద్ధి లక్ష్యం 6లో భాగంగా దేశంలోని 4378 చట్టబద్ధ పట్టణాలకు ట్యాబ్ ద్వారా అన్ని గృహాలకు రక్షిత మంచినీరు సరఫరా చేయడం. ప్రారంభించిన తేదీ 2021-2022 కేంద్ర బడ్జెట్ సమయంలో. మిషన్ పోషణ్ 2.0 ముఖ్య ఉద్దేశం పోషక విలువలు, కాన్పు, అవుట్రీచ్ ఫలితాలను బలోపేతం చేయడానికి అనుబంధ పోషకాహార కార్యక్రమం. ప్రారంభించిన తేదీ 2021-2022 కేంద్ర బడ్జెట్ సమయంలో. PM డివైన్ ముఖ్య ఉద్దేశం యువత, మహిళలకు జీవనోపాధి కార్యక్రమాలు ప్రారంభించడం మరియు వివిధ రంగాల్లో ఖాళీలను పూరించడం. ప్రారంభించిన తేదీ 2022-2023 కేంద్ర బడ్జెట్ సమయంలో. చివరిగా ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన ముఖ్య ఉద్దేశం చేతి వృత్తుల వారిని శక్తివంతులుగా చేయడం కోసం ఈ పథకాన్ని ప్రారంభించారు. దీన్ని 2023 సెప్టెంబర్ 17 తారీఖు నాడు విశ్వకర్మ జయంతి రోజు దీన్ని ప్రారంభించారు. దివ్యమూర్తి గారు అసలు నిజంగా కళాభివందనాలు ఎన్నిసార్లు చెప్పినా తక్కువే, తప్పేం కాదు. సూపర్ వండర్ మీ మేధాశక్తి. థ్యాంక్స్. అంటే ఇది ఒక IAS ఆ క్యాడర్లు ఉన్నోళ్ళు కదా ఈ పథకాలన్నీ రూపకల్పన చేసి పథకాల పేర్లు అవన్నీ చేస్తారు. అసలు ఆ సార్ కూడా గుర్తుండలేదు ఈ పథకాలని రూపకల్పన చేసిన సార్. పథకం పేరుతో పాటు ఏ సంవత్సరం ఏ డేట్ నాడు స్టార్ట్ చేశారు అనేది కూడా చెప్తారు మీరు. అది చాలా గ్రేట్, చాలా సూపర్. అసలు ఇవన్నీ ఎట్లా గుర్తున్నాయి ఈ ముచ్చట్లన్నీ? ఒక ముచ్చట ఇంట్లో ఏదన్నా చెప్తేనే చిన్నప్పుడు, అరే దుకాణంలోకి పోయి అగ్గి పెట్టే వింటున్నావా? వింటున్నానేవా? అగ్గి పెట్టే ఇగో ఇంత తినే సోడా, 4 కోడిగుడ్లు, బజ్జీల పిండి, గోధుమ పిండి, శనగపిండి, గోధుమ పిండి, ఇవి వేరా అని అంటే అనుకుంటా పోదు మేము. అగ్గి పెట్టే, గోధుమ పిండి, తినే సోడా ఇట్లా అనుకుంటా పోదు. అవి ఆడికి వారికి మర్చిపోతాం. కానీ ఇక్కడి విషయాలు ఇప్పుడు రాష్ట్రం అయిపోయింది, దేశం అయిపోయింది, ఇంకా ప్రపంచ స్థాయికి పోదాం ఇక పోవాల్సిందే. ఎందుకంటే మన వ్యూవర్స్కి, మన సబ్స్క్రైబర్స్కి మనం ఇప్పటిదాకా చెప్పినాం కదా, తెలంగాణ అపర మేధావి గుగ్గిళ్ళ దివ్యమూర్తి గారి టాలెంట్ని మీరు చూస్తురని. ఇప్పుడు చూస్తురు వాళ్ళు, ఇక చూస్తురు, వింటూరు, ఇక వాళ్ళ కామెంట్లతోని
ఈ జోర్దార్ టాలెంట్ షో ద్వారా మన ప్రేక్షకులకి ఏం చెప్పాలనుకున్నాం? మనం పిలవగానే వచ్చి ఇంటర్వ్యూ ఇస్తుంది కదా, ఏ మెటీరియల్ మనం అందించాలనుకుంటున్నామో ఆ మెటీరియల్ అన్న ఇప్పుడు అసలైన మెటీరియల్ మీ ముందుకు వస్తుంది. మన దివ్యమూర్తి గారి నెక్స్ట్ ఎపిసోడ్లో మీరు చూడండి, మిస్ కాకండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ యాక్టివేషన్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే అన్న ఇక నుంచి ఇక ఉంటుందంటే రేంజే ఉంటుంది. ఇక మీరే అంటారు, అన్న ఈ సార్ని ఎక్కడ పట్టుకొచ్చినావు, ఈ అన్నని ఎక్కడ పట్టుకొచ్చినావు, ఈ తమ్ముడిని ఎక్కడ పట్టుకొచ్చినావు, ఆయన కాంటాక్ట్ నెంబర్ ఏమని అడుగుతారు. తప్పకుండా ప్రతి ఒక్కరికి స్క్రీన్ మీద దివ్యమూర్తి గారి పేరుతో పాటు ఫోన్ నెంబర్ కూడా ఉంటుంది, మీరు డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకేనా? మరి నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఇంకా ఉంటుంది అంటే మామూలు కాదు. ఇక తెలంగాణ అపర మేధావి దివ్యమూర్తి అంటే ఏందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఓకేనా? అంతవరకు ఒక చిన్న టీ బ్రేక్. చాలాసేపటి నుంచి మనకు చాలా మెటీరియల్ ఇచ్చింది కాబట్టి మనం కూడా సారికి ఒక ఛాయ్ తాగిపిద్దాం మన జోర్దార్ టాలెంట్ షో ద్వారా. అప్పటిదాకా మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్ రాయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ మిమిక్రీ రవితేజ, జోర్దార్ టాలెంట్ షో. మీ ప్రాంతంలో ఉన్న కళల గురించి, డిఫరెంట్ టాలెంట్ గురించి మాకు తెలియజేయండి. వాటిని కూడా మన దివ్యమూర్తి వీడియోలాగా చిత్రీకరించి మన యూట్యూబ్ ఛానల్ జోర్దార్ టాలెంట్ షో ద్వారా ప్రపంచానికి పరిచయం చేసే అవకాశం నాకు కల్పించమని కోరుచున్నా. కళామ తల్లి సేవలో మీ మిమిక్రీ రవితేజ, జోర్దార్ టాలెంట్ షో. థ్యాంక్ యూ వెరీ మచ్. లైక్ అండ్ షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. మరొకసారి జోర్దార్ టాలెంట్ ఛానల్ ద్వారా మీకు ఈ ఛానల్కు నేను నమస్కారం తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా ఈ ఛానల్ను ఆదరించి సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, ఈ వీడియోని షేర్ చేసి, అనేక మందికి విస్తరింపజేసి, ఈ యొక్క వీడియోలో అభివృద్ధిలో మీరు కూడా భాగస్తులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మీ అమూల్యమైన కామెంట్ రాసి మన కళాకారులను ఎంకరేజ్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుచున్నాను. ఈ వీడియోను 10 మందికి షేర్ చేసి ఈ ప్రాంతం కళాకారులను 10 ప్రాంతాలకు తెలిసేలా చేయాలని మిమ్మల్ని మన ఛానల్ ద్వారా కోరుతున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ మిమిక్రీ రవితేజ, జోర్దార్ టాలెంట్ షో, కళామ తల్లి సేవలు. మీలో ఉన్న డిఫరెంట్ టాలెంట్ కి వేదిక జోర్దార్ టాలెంట్ షో. ఫోక్ సాంగ్స్, సినిమా సాంగ్స్, మిమిక్రీ, మ్యాజిక్, ఈలపాట, రివర్స్ పాట, ఫ్లూట్, ఇలా మీలో ఉన్న డిఫరెంట్ టాలెంట్ కి మా జోర్దార్ టాలెంట్ షో వేదిక.